శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మల్లారెడ్డి గారు పార్టీ చేంజ్ అవ్వబోతున్నారా? పొద్దున్నుంచి మనం ప్రతి న్యూస్ ఛానల్స్లో ఒక హైలైట్ న్యూస్గా మనం చూస్తున్నాం. అసలు మల్లారెడ్డి గారికి పార్టీ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా వెల్ గుడ్, వారి కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ వారు చేస్తున్న ఒక బిజినెస్లో వాళ్ళు వెల్ అండ్ గుడ్గా మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ప్రజల తీర్పుతో వారు ఎమ్మెల్యే కూడా అవ్వడం జరిగింది. మల్లారెడ్డి గారు పార్టీ చేంజ్ అవుతున్నారు, బీజేపీలోకి వస్తున్నారు అని చెప్పేసి వీరు తెగ చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి ఆర్జం పోస్తూ నిన్న జరిగిన ఒక సంఘటన. అసలు నిన్న ఏం జరిగింది, అసలు దీంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందో వీడియోలో మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా వీడియోలో వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే విషయానికి వస్తే ఫ్రెండ్స్, మల్లారెడ్డి గారు వచ్చేసరికి ఒక వెటరన్ పొలిటీషియన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ సర్కిల్లో ఒక కింద స్థాయి గ్రౌండ్ రూట్స్ నుంచి ఎలా ఎదిగారో కూడా మనకు తెలుసు. వారు చెప్పినట్టు రకరకాల ఇంటర్వ్యూస్లో నేను పూలు అమ్మినా, పాలు అమ్మినా, ఇలాంటి వారు అట్లా చెప్పారు కూడా. పూలు అమ్మేసి, పాలు అమ్మేసి నేను ఈ స్థాయికి వచ్చిన, కాలేజెస్, స్కూల్స్ ఇలా అని చెప్పేసి వారు చెప్పారు. మల్లారెడ్డి గారు చెప్పినట్టే దాని మీద సాంగ్ కూడా వచ్చింది. దాని తర్వాత మీమ్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మనం జోక్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం మల్లారెడ్డి గారిని. దాన్ని కూడా వారు విమర్శ లెక్క చూసేసి వారు ఏం ఫీల్ కాలేదు. అక్కడ కూడా వారు పొలిటీషియన్కి వచ్చేసరికి వారి నియోజకవర్గంలో వారు చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, వారు సెకండ్ టైం ఎమ్మెల్యేకి కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు మల్లారెడ్డి గారు వచ్చేసరికి బీజేపీలోకి వస్తారని చెప్పేసి ఒక రూమర్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. ఎంతవరకు కరెక్ట్, అసలు దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్న హోల్ సిటీలో ఏదైతే బంగారు బోనం ఎత్తడానికి వారి కోడలు ప్రీతిరెడ్డి గారు రావడం జరిగింది. అయితే అక్కడ ఎవరైతే బీజేపీ లీడర్స్ ఉన్నారో ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, ఒక డాక్టర్గా తన ఫోటో ఫ్లెక్స్లో వేయడం జరిగింది. ఇప్పుడు లెఫ్ట్లో ఆ ఫ్లెక్స్ మీకు డిస్ప్లే అవుతుంది మిత్రులారా. అయితే ఈ ఫ్లెక్స్లో ఏంటంటే అదొక బీజేపీ ఫ్లెక్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళ డాటర్ ఇలా ఎందుకు ఉన్నారు, దీంట్లో వాళ్ళ కోడలు ఎందుకు ఉన్నారు అని చెప్పేసి పెద్దగా దీనికి సర్కిల్ అవుతుంది. పొద్దున ఒక ఛానల్లో ఒక విలేకరి కాల్ చేసి ప్రీతిరెడ్డి గారికి కంక్లూజన్ కనుక్కుందామని చెప్పేసి మాట్లాడారు. అయితే వారు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులు బండి సంజయ్ గారి కోసం మీరు వెయిట్ చేశారా అని చెప్పి రెడ్డి గారిని అడిగితే వారు వచ్చేసరికి అవునండి వెయిట్ చేశారు, మీరు చెప్పినట్టు ఒక 5 గంటలు వెయిట్ చేయలేదు, 1 గంట సేపు వెయిట్ చేశాను, వారు ఎప్పటి నుంచో నాకు పరిచయం అని చెప్పేసి వారికి కుల్లాగా సమాధానం ఇచ్చేశారు. అయితే ఇప్పుడు వారు వచ్చేసరికి డాక్టర్ని, అది ఒక ఎడ్యుకేషనలిస్ట్ని, నేను ఒక ఇన్స్టిట్యూషన్ని నడుపుతున్న ఒక పర్సన్ని నేను ఒక కేంద్ర మంత్రిని కలవడంలో తప్పేముంది అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. నేను అసలు నిజంగా అక్కడ వచ్చింది కూడా బంగారు బోనం ఎత్తడానికి తప్ప, అక్కడ నేను ఎవరు పిలిచిన ఓల్డ్ సిటీనే కాదు, నేను ఎక్కడెక్కడ బోనాలు రమ్మని పిలిస్తే అక్కడికి కంపల్సరీ వెళ్తానని చెప్పేసి తను కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పింది. రెడ్డి గారు బీజేపీలోకి వస్తారా అని చెప్పేసి వారిని అడగదు. నేను ఎందుకు డిసైడ్ చేస్తానండి వారు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇది ఫెస్టివల్ లాగా చూడండి, కానీ దీనికి కూడా రాజకీయం చేస్తారంటే అది మీ ఇష్టం అని చెప్పేసి, అది ఒక నాన్ సెన్స్ అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న వారు ఒక డాక్టర్ అయి ఉండి ఒక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రుల్ని కలవడంలో తప్పే ఉంది. దీనికి కూడా రాజకీయం చేసి టీఆర్పీ రేటింగ్ కోసం కొన్ని ఛానల్స్ మల్లారెడ్డి గారు బీజేపీలోకి జంప్ అవుతారని చెప్పేసి, ఆ మల్లారెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులు బండి సంజయ్ గారి మీద తమ్నేల్లో పెట్టి నిజంగా వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ వాస్తవమైనది ఏంటంటే అక్కడ జరిగింది ఫెస్టివల్ని ఫెస్టివల్ లాగా చూడాలి, కానీ దీన్ని కూడా రాజకీయం చేసేంత దౌర్భాగ్య స్థితి ప్రస్తుతం ఉన్న సోకాల్డ్ మీడియా ఛానల్స్ ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో నిజంగా వారికి ఫెస్టివల్కి రాజకీయానికి తేడా లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు. మీ కమెంట్స్ ఏంది ఫ్రెండ్స్? మల్లారెడ్డి గారు నిజంగా వీరు చెప్తున్నట్టు బీజేపీలోకి వెళ్తే ఒకవేళ మల్లారెడ్డి గారు బీజేపీలోకి వస్తే జూబ్లీ హిల్స్తో పాటు అక్కడ కూడా ఒక బైపోల్ వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇక్కడ బీజేపీ డైరెక్ట్గా ఎవరిని రానియదు, రిజైన్ చేసి రమ్మని చెప్తుంది. అది ఎందుకంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్గా భారతీయ జనతా పార్టీ పాటిస్తుంది కాబట్టి, ఒక బీఫామ్ మీద ఒక క్యాండిడేట్ మళ్ళీ ఇంకో పార్టీలో వెళ్ళడం అనేది అది కాన్స్టిట్యూషన్గా, అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ పరంగా విరుద్ధం కాబట్టి బీజేపీ అలా చేస్తుంది. సో మనం లాస్ట్ సినారియోస్ కూడా చూసాం. ఎవరైతే హుజరాబాద్ ఈటల రాజేందర్ గారిని, అక్కడ మునుగోడు వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డి గారిని మనం చూసాం. సో ఇలా వారిని గెలిచి దాని తర్వాత బీజేపీ పార్టీలోకి మీరు ఎమ్మెల్యేగా కానీ ఎంపీకి కానీ కంటెస్ట్ చేయమని చెప్తుంది. సో బీజేపీలో రమ్మాలంటే వాళ్ళు మల్లారెడ్డి గారు వచ్చేసరికి రిజైన్ చేసి రావాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మల్లారెడ్డి గారు ఆ హార్డ్ డిసిషన్ తీసుకుంటారా, లేకపోతే ఎలక్షన్ ముందు ఏమైనా బీజేపీలోకి జాయిన్ అవుతారా?
అది వారి మైండ్కి తెలిసే ఛాన్స్ ఉంది. కానీ నిజంగా మల్లారెడ్డి గారు బీజేపీలో జాయిన్ అయితే ఎలక్షన్ ముందు జాయిన్ అవుతారా, వాళ్ళు బీజేపీలో జాయిన్ అవ్వరా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.